పవన్ కళ్యాణ్ తెలంగాణ అడుగు పెట్టనేమో అన్న అంశం ఏంటి సార్? అసలు ఏ రకంగా వచ్చిందంటారు అది? తెలంగాణ వాదము చాలా పవిత్రమైంది. నేను చెప్పేది ఏంటంటే తెలంగాణ వాదము చాలా పవిత్రమైంది. ఆ వాదంతోనే మనం తెలంగాణ సాధించుకున్నాం. అయిపోయింది. 2 రాష్ట్రాలు ఏర్పడ్డంగా వీఆర్ పార్ట్ ఆఫ్ ఇండియా కనుక మనం ఇదేం కాదు, స్పెషల్ ఏం కాదు, మనం ఈ దేశంలో ఒక భాగం. ఈ రాజ్యాంగం ఉంది. అంబేద్కర్ మళ్ళీ నోరు తెరిస్తే అంబేద్కర్ గురించి మాట్లాడతాం. అరే ఆయన ఇచ్చిన రాజ్యాంగంతోనే ఉన్నాం మనం. కనుక వీడు రావద్దు, వాడు రావద్దు, ఈడ పార్టీ పెట్టవద్దు, ఆడ పెట్టవద్దు. నేనేమంటున్నా అంటే పవన్ కళ్యాణే కాదు, ఇంకో 10 మంది రానియండి. స్టాలిన్ వచ్చి ఈడ పార్టీ పెట్టమని నాకేం అభ్యంతరం లేదు. ఎవరు పెడితే మమతా బెనర్జీ కూడా వచ్చి పెట్టమని, ఏం ఆమ్ ఆద్మీ పార్టీ రమ్మను, రానియండి, అందరిని రానియండి. మీరు ఈ వాదన చేసే వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే తెలంగాణ వాదం అంటే పిరికి వాదంగా ముద్రేస్తున్నారు. చాలా దమ్మున్న వాదము ఇది. అందరూ రాండి అనేటువంటి కల్చర్ హైదరాబాద్ది. అంబేద్కర్ గారు దీన్ని 2వ రాజధాని చేయాలన్నారు. ఎందుకన్నారు? ఊరికే అనలేదండి, దీనికి ఒక చరిత్ర ఉంది, ప్రాసెస్ కూడా ఉందని తెలుస్తుంది. ఇప్పుడు కాదు, 100 ఏళ్ల నుంచి కూడా ఎంతో మంది ఇక్కడికి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా చాలా సార్లు, నాకు అందరికన్నా పోయిట్స్, నేను ఇంగ్లీష్ లిటరేచర్ అద్భుతమైన పోయిట్స్ లలో నాకు సరోజిని నాయుడు చాలా నచ్చుతుంది. ఆమె బ్యాంగిల్స్ ఆర్ నాట్ మియర్ ఆర్నమెంట్స్, ఇవి కేవలం షో వేసుకునేవి కాదు. మా భారత్ లో బ్యాంగిల్స్ ఏమున్నాయి, కల్చరల్ వాల్యూ ఉంది. బ్యాంగిల్ వేసుకున్న మహిళను చాలా గౌరవంతో చూస్తారు కదా, పెళ్లి అయినటువంటి మహిళ. ఇవన్నీ ఉన్నాయి, మన కల్చర్ లో ఉన్నాయి. కనుక అద్భుతమైన పోయం అది. పెళ్లి రోజు ఆమె వేసుకునే బ్యాంగిల్స్ ఎలా ఉంటాయని ఆమె వర్తిస్తుంది. మిక్స్డ్ ఫీలింగ్స్ అంటే ఎట్లుంటాయి, ఒదికేమో పెళ్లి అవుతున్నాయని సంతోషము, తల్లిదండ్రులు వదిలిపెడుతున్నా అనే బాధ ఒక పెళ్లి కూతురులో ఎలా ఉంటాయి. ఇదంతా ఒక అద్భుతం. ఆమె రాసింది ఇదంతా మన సంస్కృతికి ఎంత దగ్గరగా ఉంది. ఎవరామె? హైదరాబాదీ, పుట్టింది బెంగాల్లో కానీ పెరిగింది హైదరాబాద్. ఈ హైదరాబాద్ సంస్కృతిని తీసుకొని ఇంత అద్భుతమైన పోయం. మీరు మూసి యొక్క అందాల గురించి ఎక్కడైనా చదువుతారా? ఆమె పోయంలో ఉంటది. హైదరాబాద్ మూసి ఇంత అందంగా ఉంటుందా అని అనిపిస్తుంది. మరి ఆమె తెలంగాణ ఇక్కడ పుట్టిందా? అక్కడ నుంచి వచ్చింది, మూసి ఒడ్డున తిరిగింది. అప్పట్లో అది అంత రాత్రి వేళల్లో లైట్ పడ్డప్పుడు ఆ నీళ్లు ఎట్లా మెరిచేవి అనేది ఒక పోయంలో అద్భుతంగా వర్ణిస్తుంది. ఇది హైదరాబాదయ్యా, నువ్వు హైదరాబాద్ ఎంత అందంగా ఉంటది, హైదరాబాద్ లో పుట్టినోడు కాదు, ఎవడెవడో వచ్చి చెప్పిండ్రు ఇక్కడ. దాన్ని వెల్కమ్ చే. గాన కోకిల ఆమె, స్వతంత్ర పోరాటంలో ఉన్నటువంటి ఆమె. నీ ఆస్తులన్నీ నీకే ఇచ్చిపోయింది, పెట్టుకోరా యూనివర్సిటీ పెట్టుకో అంటే మీరు గోల్డెన్ త్రిషోల్డ్ అని యూనివర్సిటీ పెట్టుకున్నాం మనం. ఇప్పుడు ఏం చెప్తావు నువ్వు? పోమంటావా? బెంగాలీ గో బ్యాక్ అంటావా? ఇప్పుడు వల్లభాయ్ పటేల్ గారు ఇక్కడ మన తెలంగాణని ఏం చేశారు? అరాజకాల నుంచి కాపాడారు. ఆయన ఇక్కడ పుట్టలేదు, ఏం చేయలేదు. ఆయనకి ఏం అవసరం? అంతే. ఇలాంటి చాలా మంది మాట్లాడారు. వచ్చారు. మీరు బిర్లా టెంపుల్ ఉందండి ఇక్కడ, మీరు మర్చిపోవద్దు. మొదటి బిర్లా ఉద్యోగం చేసుకొని బతికిండి ఇక్కడ హైదరాబాద్. జ్యువెలరీ షాప్ లో ఉద్యోగం చేశాడు. మొదటి బిర్లా శంకర్ నారాయణ బిర్లా వచ్చి ఇక్కడ పెద్దోడయ్యాడు. పోయి ఏం చేశాడు, వాళ్ళ ఊర్లో ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాడు. దాన్నే బిట్స్ పిలాని అంటాం. పిలాని అని వాళ్ళ ఊరు. బిట్స్ ఆడబెట్టాడు. ఆడబెట్టాక 2వది ఎడబెట్టాడు, ఒక హైదరాబాద్ లో పెట్టాడు. ఎందుకంటే ఇది నాకు ప్రాణం పోసింది హైదరాబాద్. నీకు బిర్లా టెంపుల్ కట్టాడు ఇడా. ఇలా ఇట్లా స్టోరీస్ ఎన్ని చెప్పాలి? ఇది మన స్టోరీ కనుక నేను గో బ్యాక్ కాదు. గో బ్యాక్ వాళ్ళకి అందరికి చెప్తున్నా, షట్ అప్ యువర్ మౌత్. గో బ్యాక్ కాదు అనాల్సింది, స్టే బ్యాక్ అనాలి. స్టే బ్యాక్ ఉండండి, రండి, అందరు రండి. ఇక్కడ మేము రింగ్ రోడ్ల మీద రింగ్ రోడ్లు వేస్తున్నాం, ఇంకొక అవుటర్ రింగ్ రోడ్ వేస్తాం. అందరం ఇక్కడ బతుకుదాం హైదరాబాద్ లా వచ్చి. హైదరాబాద్ డెవలప్ పెద్ద నగరం చేసుకుందాం, తెలంగాణనే డెవలప్ చేద్దాం. ఎందుకు నువ్వు వాడొద్దు వీడొద్దు? ఎవడరా బాబు మీరంతా మాట్లాడనికే? నడిచింది అది ఒకటి నడిచింది. అందుకే నేను ఏమంటున్నా అంటే ఇవన్నీ ఇమ్మెచ్యూర్ గా చేసే వాదనలు. మార్వాడి వాళ్ళు కూడా మన వాళ్ళని కొట్టడం అది కూడా మనం సహించకూడదు. నేను అదే చెప్తున్నాను, ఆ విషయమే చెప్తున్నాను. మార్వాడీలు కొంతమంది దుర్మార్గులు చాలా దుర్మార్గమైన పని చేశారు. మీరు ఛానల్ వాళ్ళు వీళ్ళు పట్టుకున్నారు, గొప్ప విషయం. మీరు పట్టుకుంటే చాలా గొప్ప విషయం. బొక్కలు వేపియాలి, తన్నిపియాలి, ఇబ్బంది ఏం లేదు నాకు. నేను చెప్తున్నా కదా, నా శిష్యుడు వాళ్ళ బంధువు వాళ్ళ భావన సొంతంగా ఇది బిజినపల్లిలో ఈ మార్వాడిని చంపిన నాకు తెలుసా ఇవన్నీ. అప్పుడు అట్లా మాట్లాడి ఇప్పుడు మాట్లాడి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. అప్పుడు ఇప్పుడు ఒకటే మాట్లాడుతున్నా, నేరస్తుడే, వాడు మార్వాడే, ఇంకోడే. ఇది కాదు వాడు నేరస్తుడు అంటే మరి ప్రభుత్వం ఏం చేస్తుంది?
సినిమా చూడనికే ఉందా? కనుక ఇది నేరస్తుని మనం పట్టుకోవాలి, విమర్శించాలి, మీ ఛానల్స్ పోవాలి, ఎక్స్పోజ్ చేయాలి. కానీ గో బ్యాక్ అనే పదమే తప్పుడు పదము అని చెప్తున్నా నేను. గో బ్యాక్ కాదు, స్టే బ్యాక్. కానీ నేరస్తుడు ఎవడైనా సరే, బయటోడు కావచ్చు, ఎవడైనా కావచ్చు, నేరస్తుడే, గుండానే, హంతకుడే. కాళోజీ గారు అన్నట్టుగా ప్రాంతేతరుడు తెలంగాణకి నష్టం కలిగిస్తే ప్రాంతం బయట బాధ పెట్టమన్నాడు, ప్రాంతం కూడా తప్పు చేస్తే ప్రాంతంలోనే బొంద పెట్టమన్నాడు. మన ప్రాంతానికి మన అస్తిత్వానికి కష్టం కలిగితే మనం ఎందుకు ఊరుకుంటాం సార్? అందుకే నేను ఇది చెప్తున్నా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కబ్జా అన్నారు, కబ్జా ఉంటే చేయండి తప్పకుండా. పవన్ కళ్యాణ్ తోపా కబ్జా తప్పు చేస్తే ఎవరైనా శిక్షార్హులే సార్. కానీ నేనేమంటున్నా అంటే కేవలం ఆంధ్రుడు కనుక పట్టుకుంటాము అట్లా కాదు, ఎవరైనా పట్టుకోండి. కనుక ఆ విషయంలో అట్లా కాదు, ఆంధ్ర తెలంగాణ కాదు, కబ్జా కోడికి ఆంధ్ర లేదు, తెలంగాణ లేదు, పట్టుకోండి. కనుక ఉన్నది విషయం చెప్పండి. ఆడ మీరు 10 ఎకరాలు ఉంది, అందులో 6 ఎకరాలు 7 ఎకరాలు బయట ఉంది, 2 ఎకరాలు చెరువులో ఉంది, శిఖం భూమి. అది శిఖం భూమి అంటే కన్స్ట్రక్షన్ చేయకూడదు, వ్యవసాయానికే వాడాలి. ఆయన ఏమైనా చేసిండు ఆ కన్స్ట్రక్షన్ ఎక్స్పోజ్ చేయండి. ఏం చేయలేదంటే ఏం చేయలేదని కూడా చెప్పండి. మరి కనుక ఎవరిదో ఉంటే ఆయన కబ్జా చేసిండా, డబ్బులు పెట్టి కొన్నాడా, ఇది కూడా చెప్పండి. నిజం కంచె ఎందుకు వేసాడు సార్? మరి కంచె వేసారనే దాని మీద కూడా కంచె అంటే వేసిండొచ్చు. మరి ఆయన డిమార్కెట్ చేయడానికే కూడా కంచె వేసింటారు. కంచె తప్పని చెప్పండి, నాకేం ప్రాబ్లం లేదు. కానీ దీంట్లో ఆంధ్ర తెలంగాణ లేదు, కబ్జా ఒకటే మనకు ఉంది. కబ్జా ఉంది. హైడ్రాలో కబ్జా చేసే వాళ్ళు ఎలా రికవర్ చేస్తారు అట్లా రికవర్ చేయండి. ఆయన కూడా అంటాడు కదా, నేను నిజంగానే కబ్జా పెట్టుంటే ఆయన చెప్తున్నాడు కదా, చూసుకోండి, గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోండి. రేవంత్ రెడ్డి గారు ఇంకో విషయం ఏంటంటే, మీరు దీంట్లో ఎలక్షన్ దీంట్లో ఆయన పెట్టాడు తన ఆస్తుల విషయంలో, అది కూడా పెట్టాడు. అది కబ్జా చేసింది దొంగతనం ఎంత ఎందుకు పెడతాడు? పెట్టిండు. నేను ఇప్పుడు కూడా ఏమంటున్నా, కబ్జా చేయలేదని నేను అంటలేను. ఒకవేళ కబ్జా చేసి ఉంటే శిక్ష చెయ్యండి, కానీ డోంట్ మేక్ ఇట్ ఆంధ్ర తెలంగాణ ఇష్యూ అండ్ డోంట్ మేక్ ఇట్ గో బ్యాక్ ఇష్యూ చేయకూడదు మీరు. కనుక తెలంగాణలో స్టే బ్యాక్ కావాలి.